ఆవిర్భావ దినోత్సవ వేడుకలతో యావత్ తెలంగాణ పులకించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు గ్రామాన గులాబీ జెండా సగర్వంగా రెపరెపలాడింది. బీఆర్ఎస్ శ్రేణులంతా ఊరూరా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. జై కేసీఆర్, జై హో బీఆర్ఎస్ అని నినదించారు. ఇక తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఆవిర్భావ సంబరాలు ఘనంగా జరిగాయి. మొదట పార్టీ జెండాను కేటీఆర్ ఆవిష్కరించారు. అనంతరం జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలేసి ఘన నివాళి అర్పించారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ రజతోత్సవ ముగింపు వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కార్యవర్గ సభ్యులనే ఈ మీటింగ్కు ఆహ్వానించారు. మరి కాసేపట్లో తెలంగాణ భవన్లో జరగనున్న సమావేశంలో కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రతిపక్షంగా బీఆర్ఎస్ సాధించిన విజయాలు, ప్రజల్లోకి వెళ్లిన తీరు, ఎదురైన సమస్యలపై చర్చించనున్నారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించనున్నారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలంగాణ భవన్ నుంచి మా రిపోర్టర్ లివిల్ లైవ్ ద్వారా అందిస్తారు. లివిల్, మరి కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత తెలంగాణ భవన్ కు చేరుకుంటారు. ఎర్రవల్లి నుంచి బయలుదేరినట్టుగా కూడా తెలిసింది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి లివిల్? ఏదైతే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ ముగింపు వేడుకలకు మరి కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. ఇప్పుడే ఎర్రవల్లి నివాసం నుంచి హైదరాబాద్ బయలుదేరారు. హైదరాబాద్ బయలుదేరితే నేరుగా తెలంగాణ భవన్లోకి చేరుకుంటారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే కార్యవర్గ సమావేశంలో పాల్గొనే ముందు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. అనంతరం జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి అమరులకు స్మరించుకొని ఈ కార్యవర్గ సమావేశం ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిపోయినాయి. గత 14 సంవత్సరాల తెలంగాణ ఉద్యమ ప్రస్థానం, 10 సంవత్సరాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన అభివృద్ధి ప్రస్థానానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే పూర్తయిపోయినాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా కార్యవర్గ సమావేశంలో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అయితే దీనికి సంబంధించి గత 14 సంవత్సరాల తెలంగాణ ఉద్యమ ప్రస్థానం ఏ విధంగా ఉంది, 10 సంవత్సరాల సంక్షేమ ప్రస్థానం కావచ్చు, ఇవాళ 2.5 సంవత్సరాల విధ్వంసం ఏ విధంగా ఉంది, అన్నిటి 3 కలయికగా ఇవాళ ఏ విధంగా ఉండబోతుంది, ఇవాళ బీఆర్ఎస్ అధినేత ఎలాంటి దిశానిర్దేశం చేయనున్నారు? జై తెలంగాణ. కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఒక 25 సంవత్సరాల ప్రస్థానం ముగించి 26వ సంవత్సరంలోకి అడుగెడుతున్నటువంటి పార్టీ. ఆ రోజు కొండ లక్ష్మణ్ అంటే బాపూజీ గారు ఏదైతే ఆశ్రయం ఇస్తే కేసీఆర్ గారు స్వయంగా ఆ రోజు పార్టీ జెండా ఆవిష్కరించిన రోజు ఆ జెండా ఆవిష్కరణలో ఒక కార్యకర్తగా నేను ఆ రోజు ఇంజనీరింగ్ విద్యార్థిగా ఆ రోజు అటెండ్ కావడం జరిగింది. మళ్ళీ ఉద్యమ ప్రస్థానం కావచ్చు, అదేవిధంగా ఈరోజు ప్రతిపక్ష పాత్ర కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో కేసీఆర్ గారితో పాటు కలిసినట్టు యువత ఆ రోజు ఇంజనీరింగ్ స్టూడెంట్గా ఉండి తర్వాత PhD కంప్లీట్ చేసి కార్పొరేషన్ చైర్మన్గా కూడా చేయడం జరిగింది. ప్రధానంగా ఈరోజు ఒకటి, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు సాధించారు, ఒక రాష్ట్రాన్ని కొత్త రాష్ట్రాన్ని సాధించిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఎన్ని, ఆ పరిణామాల్లో ఏమేమి జరిగినాయి అనే దాన్ని మనం ఒకసారి మననం చేసుకోవాలి. కేసీఆర్ గారు స్పష్టంగా ఒకటే చెప్పడం జరిగింది, ఒకటి నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పేసి. అప్పటి వరకు ఎందుకంటే నేను ఒక ప్రభుత్వ గెస్టెడ్ ఆఫీసర్గా పనిచేశాను కాబట్టి ఆ రోజు మాకు ఎదురైనటువంటి వివక్షత, ఎందుకంటే నేను 2005లో సెలెక్ట్ అయ్యాను, అదేవిధంగా 2007లో సెలెక్ట్ అయ్యాను, 2009లో సెలెక్ట్ అయ్యాను, 2013లో మెరిట్ లిస్ట్లో వచ్చింది తప్పితే ఇంటర్వ్యూలలో మమ్మల్ని 60-40 అని చెప్పేసి డైరెక్ట్గా తడిపారు చేశాను, పక్కన పెట్టేశారు మమ్మల్ని. ఆ 40% తెలంగాణ కోటను కాస్త ఆంధ్ర కోటగా మార్చేసి మొత్తం ఆంధ్ర విద్యార్థులను ఉద్యోగస్తులుగా రిక్రూట్ చేసుకున్నటువంటి పరిస్థితి. దాని నుంచి బయటపడడానికి గ్రూప్ 2, గ్రూప్ 1లలో నియామకాల్లో, పబ్లిక్ సర్వీస్ నియామకాలలో 95% ఈ ప్రాంత విద్యార్థులే ఉండాలని చెప్పేసి కంకణబద్దులై కేసీఆర్ గారు ప్రభుత్వంలో, అది కూడా 2022లో అంటే 2014లో దాని గురించి రిక్వెస్ట్ పంపిస్తే కేంద్రానికి, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్
కుట్ర చేసి, ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు తొత్తుగా ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, ఈరోజు కూడా మళ్ళీ తొత్తుగా మారినటువంటి బీజేపీ ప్రభుత్వం ఆ రోజు 2022 డిసెంబర్ వరకు ఆపేయడం జరిగింది. కాబట్టి ఆ రోజు గ్రూప్ 1 కావచ్చు, కొన్ని గెజిటెడ్ ఆఫీసర్ ఉద్యోగాలు లేట్ కావడం జరిగింది. అదేవిధంగా నిధుల విషయానికి వచ్చేసరికి తెలంగాణలో సమృద్ధిగా నిధులు సాధించుకున్న క్రమంలో మనం చూసాం. ఒక రైతులను ఆదుకోవడానికి రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, పంట ధాన్యాన్ని కొనుగోలు చేయడం కావచ్చు, ఆ రోజు యూరియా అవైలబిలిటీ కావచ్చు, ప్రతి ఒక్కటి అంటే ప్రైమరీ సెక్టర్ను కాపాడుకోవడం జరిగింది. అదేవిధంగా ఇండస్ట్రీ సెక్టర్స్ అప్పటికి దాకా కరెంటు కోతలతోటి కునారిల్లుతున్నటువంటి తెలంగాణ ప్రాంతాన్ని 24 గంటల ఉచిత కరెంటు రైతులకే కాకుండా నాణ్యమైనటువంటి కరెంటు ఏదైతే మొత్తం కూడా సెక్టర్కు ఏదైతే సెకండరీ సెక్టర్ ఉన్నటువంటి ఇండస్ట్రీ సెక్టర్ కూడా ఇవ్వడం జరిగింది. వాటితో పాటుగా నేనేమంటున్నానంటే అండ్ నెక్స్ట్ వచ్చేసి నీళ్ళ విషయానికి వచ్చేసరికి ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకున్నాం. మనం చూస్తున్నాం పోలవరం అనేటువంటిది నాకు తెలిసి నేను పుట్టక ముందు నుంచి పోలవరం గురించి పోరాటం నడుస్తుంది. కానీ కాళేశ్వరం ప్రాజెక్టును ఒక 3 ఏళ్ల సమయంలోనే కంప్లీట్ చేయడం జరిగింది. మనం ఇప్పుడు కూడా చూస్తున్నాం అమరావతిలో నిర్మాణాలు ఇంకా కంప్లీట్ కావట్లేదు. కానీ మన సెక్రటరియట్ కట్టుకున్నాం, 3 ఏళ్లలో సెక్రటరియట్ కట్టుకున్నాం. సెకండ్ టర్మ్ వచ్చిన తర్వాత అది కూడా కోవిడ్ టైంలోనే కట్టేయడం జరిగింది. కాబట్టి నేను ఏమంటానంటే హైదరాబాద్ డెవలప్మెంట్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఏ సెక్టర్ తీసుకున్నా కానీ తెలంగాణ దేశానికి దిశానిర్దేశం చేసే దిక్సూచిగా నిలిచింది. ఈరోజు ఏమైపోయింది గ్రామాలలో ఇప్పటికీ నేనేమంటానంటే ఈరోజే వచ్చిన పెద్దపల్లికి వస్తున్నా ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేసామని ప్రకటించిన ప్రభుత్వం ఇంతవరకు ఏ మిల్లుకు ఆ రైస్ అది వడ్లు పోవని చెప్పలేదు. ఐకేపీ సెంటర్ ఓపెన్ కాగానే కాదు కదా, వడ్లు ఏదో ఒక మిల్లుకు పోతేనే కదా ఐకేపీ సెంటర్లు కొనేది, కొని వాళ్ళకి పైసలు పడతాయి రైతులకు. కాబట్టి పైసలు పడని పరిస్థితి ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే కంప్లీట్గా ఒక విధ్వంసం నడుస్తుంది. తెలంగాణ ఒక తెలంగాణనే కాదు భారతదేశ విధ్వంసమే నడుస్తుంది. మనం చూస్తున్నాం మొన్ననే పెట్రోల్ ధరలు 10 రూపాయలు తగ్గినాయి అన్నారు. ఎవరికి తగ్గినాయంటే మనకు తగ్గలే, మళ్ళీ కంపెనీలకు తగ్గినాయట. కాబట్టి సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ బీజేపీ 2 ప్రభుత్వాలు కూడా దొందుగానే మనగడ సాగిస్తున్నాయి. ఇవన్నీ ఒక అంశమైతే ఈరోజు 27వ తారీఖు స్పెషల్గా మళ్ళీ ఒకసారి మననం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే కేసీఆర్ గారి పోరాటం. మరి దీన్ని సాధించడానికి ఇవన్నీ కేసీఆర్ గారు మాటలు చెప్పారు, కానీ తర్వాత ఏ విధంగా సాధించారు, ఆ సాధించినటువంటి దాఖలాలన్నిటి కూడా చెప్పడం జరిగింది. స్పష్టంగా కేసీఆర్ గారు ఏదైతే రాజీనామా చేసి నిజంగా కూడా తెలంగాణ ఉద్యమం పుట్టింది అందరూ అనుకుంటారు తెలంగాణ స్వరాష్ట్ర కోరికతోటి అనుకుంటారు. స్వరాష్ట్ర కోరికత కాదు. ఆ రోజు బషీర్బాగ్లో కాల్పులు జరిపి రైతులను చంపినప్పుడు ఆ దుఃఖం నుండి పుట్టిందే తెలంగాణ ఉద్యమం. కేసీఆర్ గారు నా తెలంగాణ రైతులు ఎందుకు చావాలి, కరెంటు గురించి ఎందుకు కొట్లాడాలి అని చెప్పేసి ఆ దుఃఖం నుండి పుట్టినటువంటిదే తెలంగాణ ఉద్యమం. నీళ్లు నిధులు నియామకాలని ట్యాగ్ లైన్ కావచ్చు, కానీ ఆ రైతుల మరణాలతోటి పుట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు రైతు సమృద్ధిగా బతికే విధంగా ఒక బంగారు తెలంగాణను సృష్టించడం. బంగారు తెలంగాణ అంటే ప్రతి ఒక్కరికి బంగారం ఇచ్చుడు కాదు, ఏదో రాజకీయ హామీ కాదు. ఇది బంగారు తెలంగాణ అంటే స్పష్టమైనటువంటి ఒక బంగారు తెలంగాణను అర్ధరాత్రులు కరెంటు పోని నా పల్లెలు బంగారు తెలంగాణ. అదేవిధంగా పండిన వరి కంకుల అదేవిధంగా మక్క కంకుల యొక్క శోభ నా బంగారు తెలంగాణ. ఆ బంగారు తెలంగాణను సృష్టించినటువంటి గొప్ప దార్శకుడు కేసీఆర్ గారు. దానికి తన ప్రాణాలను కూడా పణంగా పెట్టిండు. అదేవిధంగా ఆయన ఆ రోజు మేము విద్యార్థులుగా ఉస్మానియా యూనివర్సిటీలో ఎంత పోరాటం చేసినా నాయకత్వం లేని పోరాటం ఎప్పుడు కానీ సఫలం కాదు. ఎందుకంటే 69లో మనం పోరాటం చూసినాం, నాయకత్వం ఏ విధంగా అమ్ముడుపోయిందో. అది కానీ కేసీఆర్ గారు ప్రారంభించినటువంటి ఉద్యమంలో విద్యార్థులమందరం పాల్గొన్నా కానీ ఒక బలమైన నాయకత్వం మమ్మల్ని ముందుకు నడిపించింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం. కానీ సిగ్గులేని బీజేపీ పార్టీ నాయకులు తల్లిని చంపి బిడ్డను పుట్టించారని, లేకపోతే ఇండియా పాకిస్తాన్ విభజనని మేము ఇండియన్స్, మరి మీరేవలో తేల్చుకోండి బీజేపీ పార్టీ నాయకులారా. కాబట్టి నేనేమంటానంటే ఈరోజు ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో తెలంగాణ ప్రజలకు కూడా ఒక అద్భుతమైనటువంటి మొన్న జగిత్యాల జైత్యాత్రతోటి ఒక సంపూర్ణ అవగాహన రావడం జరిగింది. ఎవరు ఈ రాష్ట్రాన్ని రక్షిస్తారు, ఎవరు ఈ రాష్ట్రానికి దిశానిర్దేశం చేస్తారు, ఎవరైతే ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పేసి ప్రజలందరూ కూడా కొంతమంది నాయకులు చేసినటువంటి తప్పిదాలతోటి బీఆర్ఎస్ పార్టీ కొంత నష్టపోయింది. అలాంటి నాయకత్వాన్ని సమూలంగా మార్పులు చేర్పులు గురి చేస్తూ రాబోయే కాలంలో ఇంకా పోరాటాన్ని మరింత ముందుకు పోదామని చెప్పేసి కేసీఆర్ గారు పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు జరుగుతున్నటువంటి ఈ సమావేశం కూడా దిశానిర్దేశం చేస్తూ నవ తెలంగాణను ఒక యువ తెలంగాణను సృష్టించుకోవడానికి కేటీఆర్ గారు ఆధ్వర్యంలో మనం ముందుకు పోవడం జరుగుతుందండి. మీరు చెప్పండి, ఇవాళ తండాల గ్రామ పంచాయతీలు వేసాం, మా రాజ్యం మాకే అంటూ కూడా ఇవాళ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తండాల గ్రామ పంచాయతీ తండాలు కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటాయి. ఎట్లా చూడవచ్చు ఇవాళ 14 సంవత్సరాల ఉద్యమ ప్రస్థానం, 10 సంవత్సరాల అభివృద్ధి సంక్షేమం, ఈ 2.5 సంవత్సరాల విధ్వంసాన్ని. ముందుగా ఈరోజు
బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకే కాకుండా బీఆర్ఎస్ అభిమానులకు, కేసీఆర్ గారి అభిమానులకు, తెలంగాణ ప్రాంత వాసులందరికీ, మరి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్న దేశ విదేశాల్లో అన్ని దేశాల్లో ఉన్న అభిమానులందరికీ వాళ్ళ 26వ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు తెలంగాణ స్వరాష్ట్ర సాధనే ధ్యేయంగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ధ్యేయంగా, తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఏదైతే కాంగ్రెస్ అరాచక పాలనను అంతమొందించాలి, టీడీపీ అరాచక పాలనను అంతమొందించాలనే ఉద్దేశంతో ఎన్నో పార్టీలు పుట్టినాయి, ఎంతోమంది నాయకులు పుట్టినారు. కానీ ఏదైతే ఏప్రిల్ 27, 2001 నాడు బీఆర్ఎస్ పార్టీని స్థాపించి తెలంగాణ సాధనే నా ఏకైక ధ్యేయంగా పనిచేసి పార్టీని ఆవిర్భవింపచేసి ఇవాళ తెలంగాణ స్వరాష్ట్ర సాధనను ముద్దాడిన ఏకైక మన జాతిపిత గౌరవ కేసీఆర్ గారు. కనుక ఇవాళ తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఇవాళ చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లతోటి అవినీతి జరిగింది, కాళేశ్వరం కూలేశ్వరం అనే మాట్లాడిన సన్నాసి రేవంత్ రెడ్డి, కాళేశ్వరం కూలేశ్వరం అయితే 1,00,000 కోట్లు ఏదైతే గోదావరి వరదలు కొట్టుకొని పోతే, నువ్వు మొన్న ఏదైతే తిరిగి 2 పిల్లలు కూలిన దానికి 2,800 కోట్లతోటి ఎందుకు శంకుస్థాపన చేసినవు? నీకు ఏమైనా బుద్ధి జ్ఞానం ఉంటే 1,00,000 కోట్లు పెట్టి మళ్ళా ఈ యొక్క కూలిన పిల్లర్లను నువ్వు మరమ్మతు చేయాలి. కనుక ఈ సోయిలేని సన్నాసి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళబొల్లి మాటలు చెప్పి ఇవాళ ప్రజలకు బురుడి కొట్టించి 2,000కు 4,000 పింఛన్ ఇస్తామని చెప్పి అనేక రకాలుగా హామీలు ఇచ్చి మోసం చేసిన ప్రజాపాలన అనుకుంటూ తిరుగుతూ ప్రజలను నయవంచన చేస్తూ ఇవాళ ప్రజాపాలన ధ్యేయం అని అనుకుంటున్నావు. రేవంత్ రెడ్డి, ప్రజలు కాంగ్రెస్ కరడుగట్టిన వాదులు అంటున్నారు. ఊర్లలో మేము ఓటేమని చెప్పినందుకు మేము మా చెప్పుతోటి మేమే కొట్టుకుంటున్నాం. ఎందుకంటే సంక్షేమ పరిపాలన గాడి తప్పింది. ఇవాళ కాంగ్రెస్ నమ్మే పరిస్థితి లేదు. కాంగ్రెస్ ముఖ్య నాయకులే ఇలా కాంగ్రెస్ను ఈసడించుకొని కాంగ్రెస్ పార్టీ హటావో కేసీఆర్కు బచావో, కాంగ్రెస్ పోవాలి కేసీఆర్ రావాలి అనే నినాదంతో ప్రజలు ఉన్నారు. ఇవాళ 26 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంతో ఇలా తెలంగాణ ఆవిర్భవించింది. కనుక తెలంగాణకు శ్రీరామ రక్ష ఏకైక వ్యక్తి ఎవరంటే అది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారే అని ప్రజలంతా ఎప్పుడెప్పుడు కేసీఆర్ గారు బయటకు రావాలని కోరుతున్నారు. ఈరోజు జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఏదైతే సభ్యత్వంతో పాటు పార్టీ సంస్థగత పునర్నిర్మాణం చేయటకు కేసీఆర్ గారు వచ్చేస్తున్నందుకు కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రావాలి కేసీఆర్ గారు, పోవాలి కాంగ్రెస్. ఇవాళ ఏదేమైనప్పటికీ మరి కాసేపట్లో ప్రారంభమైన కార్యవర్గ సమావేశానికి సర్వం సిద్ధమైంది. మరి కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి నివాసం నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. రాగానే తెలంగాణ తల్లికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి అమరులకు నివాళులర్పించిన తర్వాత ఈ కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. ఓవర్ టు స్టూడియో.